నందిని ఏ రూమ్ లో ఉంది? 302 సార్. 302. శత్రువుని వెనకాల పెట్టుకుని నేను ఊరంతా వెతుకుతున్నాను. నందిని, నందిని అంటే నువ్వేనా? అవును. నీ వెనకాల పడి నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పినందుకు మీ నాన్నతో చెప్పి మావాణ్ణి కొట్టిస్తావా? ప్రేమ్ తండ్రి చేతగాని వాడనుకున్నావా? సారీ సార్, అసలు అలా జరుగుతుందనుకుంటే మా నాన్న కంప్లైంట్ చేసేదాన్నే కాదు. మా నాన్న ఏదో కోపంలో తెలియక చేశారు సార్. కోపాలు మాకు ఉంటాయి. ఇప్పుడు మీ నాన్న ఎక్కడున్నాడో చెప్పు. మేమేమిటో మా కోపం ఏమిటో చూపిస్తాం. అది అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పు. మా నాన్న ఇంటి దగ్గర ఉన్నారు సార్. ఏ వేళాకోళమా? నేను బఫుల్లా కనిపిస్తున్నానా? తప్పుడు మాటలు చెప్పి ఎంతో కాలం తప్పించుకోలేవు. నేనిప్పుడు మీ ఇంటి నుంచే వస్తున్నాను. ఆయన అక్కడ లేడు. ఎక్కడున్నాడో మర్యాదగా చెప్పు. నాకు తెలిసింది చెప్పాను సార్. అబద్ధం ఆడవలసిన పని లేదు సార్. బయటికి ఎక్కడికైనా వెళ్ళారేమో. వాడు ఎక్కడున్నా సరే వాణ్ణి ప్రాణాలతో వదలు. బాత్రూమ్ క్లీన్ చేస్తున్నారు. రేయ్, తలుపు తట్టరా. వద్దండి, మా నాన్న బాత్రూంలో లేరు. అయినా మా నాన్న అంత పిరికివారేం కాదు. చూద్దాం. ముందు తలుపు తన్నరా, వాడే బయటికి వస్తాడు. ప్లీజ్ మా నాన్న చేయకండి. దయచేసి వెళ్ళిపోండి. పిరికి వాడు కాదన్నావు. ఎవరండి? ఎవరు కావాలి? రంగరాజు, మా ప్రేమ్ బాబునే కొట్టిస్తావరా నువ్వు? నేనురా రాజశేఖరాన్ని. రాజశేఖర్, నువ్వు ఎంతకాలమైందిరా నిన్ను చూసి. రే, నిన్న నేను కొట్టడానికి వచ్చింది. చా, నీ కొడుకునా నేను కొట్టించింది? సారీరా, ఐఎమ్ వెరీ వెరీ సారీరా. ఏంటమ్మా అలా చూస్తున్నావు? మేమిద్దరం క్లోజ్ ఫ్రెండ్స్, చిన్ననాటి స్నేహితులం. పక్క పక్క ఇల్లు, ఒకే కాలేజ్, ఒకే క్లాస్ రూమ్, ఒకే బెంచ్. వీడే నేను, నేనే వీడమ్మా. వీడికి నాకు తేడా లేదమ్మా. ఇద్దరం ఒకటే. ఇద్దరం ఒకటే. అదేమిటయ్యా, అప్పుడే అయిపోయిందా? ఇంకొంచెం అన్నం పెట్టించుకో. చాలు భాగ్యం, చాలు. ఈ రోజే బహుశా నాకు ఆఖరి రోజు అనుకుంటా. నీ చేతులతో వడ్డిచ్చావు, తృప్తిగా భోంచేశాను. నా దిష్టే నాకు తగిలేట్టుంది. భాగ్యం, ఇప్పుడు టైం ఎంత అయింది? 9 అయినట్టుంది. మహా అయితే నేను ఇంకా 2:30-3 గంటలు బతుకుతానేమో. అలా పోయే నాకు ఇప్పుడు ఈ తిండి ఆరాటం ఏమిటి భాగ్యం? చచ్చా, ఏమిటయ్యా పాడు మాటలు నువ్వును?
మై ఫ్యామిలీ మెంబర్స్, ప్లీజ్ కమాన్, రండి. ఏంటయ్యా అందరినీ పిలిచి మళ్ళీ ఏవైనా పిచ్చి కోతలకు వస్తావా? కూతలు అరుపులు వచ్చే జన్మలో గాని ఇప్పుడు మాత్రం నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. కూర్చోండి. ఏనన్నా అందరిని కూర్చోబెట్టి బుర్రకథగా నరికేదగా చెప్తావా? హరన్న, రాముడన్న, రంగడన్న ఒక్కడే. అందుకే ఈ రంగడ కథ చెప్పబోతున్నాను, జాగ్రత్తగా వినండి. దయచేసి కూర్చోండి, కూర్చోండి. అయిపోయావరా బాబు. ప్రియమైన నా కుటుంబ సభ్యులారా, నేను చెప్పబోయేవి జాగ్రత్తగా వినండి. భాగ్యం, మనమిద్దరం ఈ క్షణం వరకు భార్యాభర్తలం. కానీ కాసేపట్లో రాబోయే నా మరణాన్ని చూసి నువ్వు తట్టుకోలేవు. హ్మ్, కానీ నువ్వు గుండె రాయి చేసుకోవాలి. నాకిక ఎలాగూ ఈ మరణాన్ని నుంచి తప్పుకునే మార్గమే లేదు. విధిరాతను ఎవ్వరూ తప్పించలేరు భాగ్యం, తప్పించలేరు. ఇన్నాళ్ళు ఈ కుటుంబ భారాన్ని మనిద్దరం కాడెద్దుల్లాగా మోసాం. కానీ ఇక ముందు నువ్వు ఒంటరిగా మోయాలి. ఈ బండిని నువ్వే లాగించాలి. ఇంత బాధ్యత నీ ఒక్కదాని మీద పెడుతున్నాను. అందుకే నీకో చిన్న మాట చెప్పాలనుకుంటున్నాను. నీ మనసులోనే కాదు, నీ వెంట కూడా నేను ఉన్నానని అనుకుంటానికి నువ్వు ఆ బొట్టు, పూలు, గాజులు తీసేయొద్దు. అవును భాగ్యం, నేనున్నాననే భావంలోనే జీవించు. అయినా అవి నాతో వచ్చినవి కావు, నాకంటే నువ్వు ముందు నుంచే కలిగి ఉన్నదానివి కదా. నేను నీ లైఫ్లో మధ్యలో వచ్చి మధ్యలో పోతున్నాను. నా కోసం వాటిని దూరం చేసుకోవద్దు. అవును భాగ్యం, దూరం చేసుకోవద్దు. మరణం మనిషికే కాదు, ప్రతి జీవికి తప్పదు. మన జీవితం ఓ రైలు పెట్టె లాంటిది. ఒక స్టేషన్లో కలుస్తాం, ఇంకో స్టేషన్లో దిగిపోతాం. నా స్టేషన్ ముందొచ్చింది, నేను దిగిపోతున్నాను. దిగులు పడకుండా నీ ప్రయాణాన్ని సాగించు. నీ స్టేషన్ వచ్చాక నువ్వు దిగిపో. మళ్ళీ మనిద్దరం స్వర్గంలోనే కలుద్దాం. ఆ స్టేషన్లో మన ఇద్దరికి నీ కోసం నేను సుమాలా వేసి సీటు రిజర్వ్ చేస్తాను భాగ్యం, రిజర్వ్ చేస్తాను. గోపి, నువ్వేరా ఈ ఇంటికి పెద్ద కొడుకువి. నేను ఈ కుటుంబానికి పెద్దగా ఆస్తిపాస్తులేమీ ఇవ్వలేదు. బరువు బాధ్యతలు మోశాను. ఈ కుటుంబానికి హెడ్గా చేయాల్సినవి చేశాను. నేను వెళ్ళిపోయాక ఆ బాధ్యతలు నువ్వే స్వీకరించాలి. వింటున్నావుట్రా? ముఖ్యంగా మీ అమ్మని కంటికి రెప్పలా చూసుకో. అది ఒట్టి అమాయకురాలరా, అభం శుభం తెలియంది. టపటపా వాగుతుందే తప్ప మనసులో ఏమీ ఉండదురా నాన్న. అవునరా, దాన్ని ఇక జాగ్రత్తగా చూసుకో. ఒప్పజెప్పాను భాగ్యం, వాడికి ఒప్పజెప్పాను. గోపి, నీ పెళ్లి కూడా కళ్ళారా చూశాను. ఆ సంతోషం గుండెల్లో దాచుకుని హ్యాపీగా పోతున్నాను. ఇక నీ తమ్ముడు, చెల్లెలు పెళ్లి బాధ్యత నీదేరా. వాళ్ళ మంచి చెడ్డలు నువ్వే చూడాలి. భారం భారం అని మాత్రం అనుకోకు. ఏమిటిది? గొంతు ఇలా చేరబోతోంది. గొంతు గుండెకి అడ్డం పట్టమంటే ఇదేనేమో. నాయనా వాసు, నువ్వేం చిన్నపిల్లాడివి కాదురా. అలాగేనన్నా, నేను చిన్నపిల్లని కాదని నీకు ఇప్పుడు తెలిసిందా? నీ కంటికి పెద్దోళ్ళు ఇప్పుడు కనిపిస్తున్నానా? రే, అలా చతుర్లు ఆడకురా. మీ నాన్న చెప్పే చివరి మాటలు శ్రద్ధగా వినరా. నాన్న, వినే ఓపిక నాకు ఇప్పుడు లేదు. నిద్ర ముంచుకొస్తుంది నాన్న. ఒరేయ్, నా నిద్రకు నీ నిద్రకు సావాసం ఉందిరా. నాది నిరంతర నిద్ర, నీది తాత్కాలిక నిద్ర. అవునరా. ఏరా, కాసేపు నీ ఆప్టాల్ నిద్రను ఆపుకోలేవుట్రా. రేయ్, ఇప్పుడు నువ్వు నా మాట వినకపోతే తర్వాత మాట్లాడు నాన్న అని నన్ను ఎంత కుదిపినా నేను మాట్లాడను. నువ్వు మాట్లాడించలేవురా. అందుకే నేను చెప్పేది కాస్త జాగ్రత్తగా వినరా.
సరే చెప్పండి. వాసు, అల్లరి చిల్లరగా తిరగటం మానుకో, అమ్మాయిలకి సైటు కొట్టడం మానుకో. ఆశలకు పోకుండా నీ చదువుకు తగ్గ ఉద్యోగం చూసుకుని గౌరవంగా బతుకు. అన్నయ్యకి హెల్ప్గా ఉండి బాధ్యతలు సమానంగా తీసుకోండి. అర్థమైందా? అమ్మా రాణి, అందరికీ బాధ్యతలున్నాయి, నాకేమీ లేవు అనుకోమోకమ్మా. నీ బాధ్యత నీకుంది. ఈ ఫ్యామిలీ ఆశలన్నీ నీ మీదే ఉన్నాయమ్మా. నేను లేనని, మిమ్మల్ని విడిచి వెళ్ళిపోయానని బాధపడద్దమ్మా. వీళ్ళ ఆశలు అడియాసలు చెయ్యొద్దు. నువ్వు బాగా చదువు, మంచి ఉద్యోగం సంపాదించి ఈ కుటుంబ గౌరవాన్ని, ఈ రంగయ్య గౌరవాన్ని కాపాడాలమ్మా. నా కౌంట్ డౌన్ అప్పుడే మొదలైనట్టుంది. అందుకే ఈ కాఫ్ సిగ్నల్ వస్తోంది. వాసు, ఎక్కడికి రా వెళుతున్నావు? బోరు కొడుతోందా? తర్వాత నువ్వే బోరున ఏడుస్తావురా. ఒరేయ్, నా ప్రాణం పోయేటప్పుడు అందరూ నా పక్కనే ఉండాలన్నదేరా మిమ్మల్ని అందరినీ ఇక్కడ కూర్చోమన్నది. కూర్చోరా. నాన్న, నాకు బోర్ కొట్టో విసిగెత్తో వెళ్ళిపోవటం లేదు నాన్న. ఇందాక నుంచి మా అందరికి గీతోపదేశం చేస్తున్నావు కదా, నీ గొంతు తడారిపోయి దగ్గొస్తుంది కదా, మంచినీళ్ళు తీసుకురావడానికి వెళ్తున్నాను నాన్న. వాసు, నువ్వు నాతో ఎంత ఎగతాళిగా మాట్లాడినా నా మీద నీకెంత ప్రేమ ఉందో అని నిరూపించావురా. నిరూపించావు. అమ్మా అర్చన, నువ్వు మా గోపి కంటి వెలుగువి, ఇంటి వెలుగువి. బాధ్యత గల పెద్ద కోడలివి. మావయ్య వెళ్ళిపోయాడని నువ్వు బాధపడకమ్మా. నేను చచ్చి రంగయ్యగా వెళ్ళినా నీ కడుపున బిడ్డగా పుడతా. ఈ ఇంట్లోనే ఆడతా, ఈ ఇంట్లోనే పాకుతానమ్మా. అమ్మా అర్చన, నేను వెళ్ళిపోయిన తర్వాత మీ అత్తయ్య నిన్నేమన్నా అంటే బాధపడకు. అది కావాలని ఎవరిని ఏమీ అనదమ్మా. అవతల వాళ్ళని కష్టపెట్టే గుణము కాదమ్మా. అది ఏమన్నా సరే మీ అమ్మే అన్నది అనుకో, ఏ కష్టమూ ఉండదు. నాన్న, మంచినీళ్ళు తీసుకో. వాసు, మంచినీళ్ళే కాదురా, ఈ తండ్రి వెంట ఉండి గొంతులో తులసి నీళ్లు పోయాలరా. మంచి కొడుకు అనిపించుకోరా. ఏమిటో, అందరూ పుడితే సంతోషిస్తారు, కానీ చావుకు భయపడతారు. దాని వెంటే రాసి పంపుతాడు కదా దేవుడు. పిచ్చే జనం అర్థం చేసుకోరు. అందుకే మీ అందరికీ ముందే చెబుతున్నాను, నేను పోయాక ఎవరు ఏడవకూడదు, సరేనా? ఏంటన్నా మమ్మల్ని ఏడవద్దని చెప్పి నువ్వేడుస్తున్నావు? నేనేమీ ఏడవట్లేదురా. ఇంతకాలం మీ అందరితో కలిపి సంతోషంగా గడిపాను. ఆ సంతోషం గుర్తుకొచ్చి పైకొస్తున్న ఆనంద బాష్పాలరా ఇవి. నేనిందాక చెప్పినట్లు నేనెక్కడికి పోవటల్లా. నా కోడలు అర్చన గడుపున బుల్లి రంగయ్యగా పుడతాను, గోపి కొడుగ్గా పెరుగుతాను. నాకు తెలుస్తోంది, అంతా తెలుస్తోంది. నాన్నా, ఏంటి తెలిసేది? ఎవరి ప్రాణాలు పోయేటప్పుడు వారికే తెలుస్తుందంటారు. అదే ఇప్పుడు నాకు తెలుస్తోంది. కొంచెం కొంచెంగా నా ప్రాణాలు నా దగ్గర నుంచి దూరం అయిపోతున్నాయి. నాకు నా బాడీకి, నా ప్రాణానికి వ్యత్యాసం కనపడుతోంది. అమ్మా, నాన్న, బామ్మ, వచ్చేసావా? నా మీద నీకింకా ప్రేమ పోలేదా బామ్మ? ఆహా, అమ్మా, నాన్న, బామ్మ, తాతయ్య అందరూ కలిసి నన్ను తీసుకుపోవటానికి వచ్చారా? నేనెంత అదృష్టవంతుణ్ణి. అమ్మా, నువ్వు చనిపోయినప్పుడు కట్టుకునే చీరే కాది,
అదేలే అమ్మా, నాకు తెలుసులే అమ్మా. అయ్యో, నాకేమీ కనిపించడం లేదు. ఏమయ్యా? 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 ఏం జరిగిందయ్యా? ఏమయ్యా? ఏమయ్యా? ఏమయ్యా?